గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే భాగాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానంగా 8వ అధ్యాయం శల్యుడు దుర్యోధనునికి ఇచ్చిన మాట. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ధర్మరాజు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆ భాగాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో ఇతపూర్వం ఎంతవరకు మనం శ్లోకాన్ని ఆపామో ఆ శ్లోకాన్ని ఒకసారి స్మరణ చేస్తూ ఉత్తర శ్లోకాన్ని ఆరంభం చేద్దాం. ప్రసాదమేష్యాం దాస్యామి కుంతీపుత్రో నుమన్యతాం దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః. ప్రసాదమేషాం దాస్యామి కుంతీపుత్రో నుమన్యతాం దుర్యోధనాయ తత్సర్వం కథయంతి స్మ విస్మితాః. ఇతనికి శల్యుడు బయలుదేరి వెళుతూ ఉండగా అంతా కూడా దుర్యోధనుడు ఏర్పాటు చేసినటువంటి ఆ భోగాలన్నీ అనుభవిస్తూ వెళుతూ ఉన్నారు. వెళ్ళిన చోట ప్రతి చోట కూడా వారికి చాలా గొప్ప మర్యాదలు అందుతూ ఉన్నాయి. ఈ విధంగా ఆయనకి అందజేసేటువంటి మర్యాదల్లో యుధిష్ఠిర పురుషులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా నేను ఏదో కొంత భాగాన్ని ఇవ్వదలుచుకున్నాను, ఏదో ఒక ప్రసాద భాగాన్ని, ఒక అనుగ్రహాన్ని ఇవ్వదలుచుకున్నాను, దీనికి కుంతీపుత్రుడు అంగీకరించుగాక అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు ఆయన. ఈ విషయాన్ని విన్నటువంటి వారంతా కూడా దుర్యోధనుడికి ఈ విషయాన్ని చెప్తారు, ఎంతో ఆశ్చర్యచకితులై. అనంతరం దుర్యోధనుడు ఆ శల్యుని దగ్గరికి వస్తాడు. అతను వచ్చినటువంటి విధానం ఎలా ఉన్నది అనేది ఈ శ్లోకంలో మనకి చెబుతూ ఉన్నారు. సంప్రహృష్టో యదా శల్యః దిదుత్సురపి జీవితం గూఢో దుర్యోధనస్తత్ర దర్శయామాస మాతులం. సంప్రహృష్టో యదా శల్యః దిదిత్సురపి జీవితం గూఢో దుర్యోధనస్తత్ర దర్శయామాస మాతులం. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి మర్యాదను పొందుతూ ఉన్నాడో శల్యుడు, ఆయనకి ఇంతటి మర్యాదను చూసిన తర్వాత జీవితం దిదిత్సురపి అంటే అతని యొక్క ప్రాణాన్ని కూడా ఇవ్వాలన్నంత కోరిక పుట్టిందట ఆయనకి. అంతటి కోరిక ఉన్నవాడై సంప్రహృష్ట అంటే ఎంతో ఆనందాన్ని పొంది ఉన్నాడు ఆయన. అంటే ఈ దుర్యోధనుడు చేసేటటువంటి ఈ సభా మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ మర్యాదలన్నీ చూస్తూ ఆ మర్యాదల్ని పొందుతూ ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆయన. అంటే ఇంతటి మర్యాదను ఎక్కడా చూడనటువంటి మర్యాదను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డాట ఆయన. అంటే అంతటి ఆనందాన్ని కలగజేస్తోంది ఈయన యొక్క మర్యాద. యదాశల్య దిదుత్సురపి జీవితం సంప్రహృష్ట మిక్కిలి ఆనందంతో ఉన్నట్టు ఆయన. అప్పుడు ఈ గూఢం అంటే ఇతరులకి కనిపించినటువంటి గుర్తించలేనంతటి మారువేషాన్ని వేసుకున్నాడు దుర్యోధనుడు. గూఢో దుర్యోధనస్తత్ర దర్శయామాస మాతులం. ఆయన చూసేట, శల్యుణ్ణి చూసేట. మాతులం అంటే మేనమామ కాబట్టి ఆయన్ని దర్శించేట అక్కడ. అనంతరం తం దృష్ట్వా మద్రరాజశ్చ జ్ఞాత్వా యత్నంచ తస్యతం పరిష్వజ్యాబ్రవీత్ ప్రీతః ఇష్టోర్థో గృహ్యతాం. తం దృష్ట్వా మద్రరాజశ్చ జ్ఞాత్వా యత్నంచ తస్యతం పరిష్వజ్యాబ్రవీత్ ప్రీతః ఇష్టోర్థో గృహ్యతాం. అనంతరం ఆయన ఎదుటికి వచ్చిన తర్వాత మద్రరాజ అంటే శల్యుడు, అంటే మద్రదేశాధిపతి కాబట్టి ఆ మద్రరాజు అయినటువంటి శల్యుడు జ్ఞాత్వా యత్నంచ తస్యతం అంటే ఆయన చాలా మారువేషాన్ని ధరించి వచ్చాడు కదా, ఎవరికంటా పడకుండా. అతను చేసినటువంటి ఆ ప్రయత్నానికి చాలా ఆనందపడ్డాడు ఆయన. యత్నంచ తస్యతం పరిష్వజ్యాబ్రవీత్ అంతటి ప్రయత్నం చేసి ఎవరికంటా పడకుండా తన ఎదుటకు వచ్చినటువంటి దుర్యోధనుని చూసి పరిష్వజ్య ఆలింగనం చేసుకున్నట్టు ఆయన. ఆలింగనం చేసుకుని చెప్పేట తత్ర పరిష్వజ్యాబ్రవీత్ ప్రీతః చాలా ప్రీతుడై ఉన్నాడు.
ఎంతో ఇష్టాన్ని పొందాడు. అటువంటి ఇష్టాన్ని పొందిన తర్వాత నీకు ఇష్టమైనటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పు, నేను నీకు తీరుస్తాను. ఇష్టోర్థో గృహ్యతాం. నీకు ఇష్టమైన అర్థం ఏది, నీకు ఏ ప్రయోజనం ఏం కావాలో, ఏ ప్రయోజనాన్ని నువ్వు కోరుకుంటున్నావో ఆ ప్రయోజనాన్ని నీకు ఇస్తాను, నువ్వు స్వీకరించు అని చెప్తున్నాడు ఆయన. అంతం దృష్ట్వా మద్రరాజశ్చ జ్ఞాత్వా యత్నం చ తస్యతం పరిష్వజ్యాబ్రవీత్ ప్రీతః ఇష్టోర్థో గృహ్యతామితి. దుర్యోధన ఉవాచ. దుర్యోధనుడు చెప్తున్నాడు అనంతరం, సత్యవాగ్భవ కళ్యాణ వరో వై మమ దీయతాం సర్వసేనా ప్రణేత వై భవాన్ భవితుమర్హతి. ఎప్పుడైతే ఈ కంట పడిన తర్వాత ఆయన ఆలింగనం చేసుకున్నాడు, అనంతరం ఈయన యొక్క అభిప్రాయాన్ని శల్యుడి దగ్గర వ్యక్తం చేస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. సత్యవాగ్భవ కళ్యాణవరో వై మమ దీయతాం. సత్యవాగ్భవ, నువ్వు యథార్థమైనటువంటి వాక్కుని పలికేటటువంటి వాడివై ఉండు. అంటే ఒకసారి ఒక మాట నాతో చెప్పిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్పు చేయకు. నాకు ఏ మాట అయితే నాతో మాట్లాడేవో, ఏ మాట అయితే నాకు ఇచ్చావో ఆ మాట మీదే నిలబడు. సత్యవాగ్భవ, సత్యవాక్ పరిపాలకుడు వై ఉండు అని అన్నాడు ఆయన. కళ్యాణవరో వై మమ దీయతాం. మంచి కోరిక నాకు కావాలి, అటువంటి కోరికను నాకు అనుగ్రహించు. కళ్యాణవరో వై మమ దీయతాం. నాకు ఒక మంచి వరాన్ని నాకు అని అడుగుతున్నాడు ఆయన. ఆ వరం ఏమిటి అంటే సర్వసేనా ప్రణేత వై, నువ్వు నాకు ఒక మంచి వరాన్ని, అటువంటి వరాన్ని ఇస్తే నువ్వేమవుతావు అని అడుగుతున్నాడు. నువ్వేమవుతావు అంటే సర్వసేనా ప్రణేత వై భవాన్ భవితుమర్హతి. నువ్వు ఎప్పుడైతే నేను అడిగిన కోరిక నువ్వు నాకు ఇస్తావో అప్పుడే నువ్వు సర్వసేనకు కూడా నాయకుడు వై ఉంటావు. సర్వసేనా ప్రణేత వై, సర్వసేనాధ్యక్షుడుగా నువ్వు ఉండడానికి అర్హుడు. నా కోరిక కనుక నువ్వు తీర్చకపోతే నీకు సర్వసేనా ప్రణేతృత్వం లేదు అనే అభిప్రాయాన్ని వ్యంగ్యార్థంలో ఆయన చెబుతూ ఉన్నాడన్నమాట. సత్యవాగ్భవ కళ్యాణ వరో వై మమ దీయతాం సర్వసేనా ప్రణేత వై భవాన్ భవితుమర్హతి. యథైవ పాండవాస్తుభ్యం తథైవ భవతే హ్యయం అహం అనుమాన్యంచ పాల్యంచ భక్తంచ భజ మాం విభో. యథైవ పాండవాస్తుభ్యం తథైవ భవతే హ్యహం అనుమాన్యంచ పాల్యంచ భక్తంచ భజ మాం విభో. యథైవ పాండవాస్తుభ్యం తథైవ భవతే హ్యహం అనుమాన్యంచ పాల్యంచ భక్తంచ భజ మాం విభో. నీకు పాండవులు ఏ విధంగా అయితే నీకు దగ్గరై ఉన్నారో, యథైవ పాండవాహ అంటే నువ్వు ఏ విధంగా అయితే వారిని స్వీకరించున్నావో, వాళ్ళ యందు ఎరువంటి అనురాగము నీకు ఉన్నదో ఆ విధంగానే నా యందు ఉంచు. యథైవ పాండవాస్తుభ్యం తథైవ భవతేహి అహం. నేను కూడా నీకు అటువంటి వాడిని, ఆ ప్రకారంగా ఉండవలసినటువంటి వాడిని. వాళ్ళకి నాకు ఏ రకమైన భేదము లేదు నీ దృష్టిలో. నువ్వు వాళ్ళకి ఏ విధంగా ఉపకారం చేయడంలో ఒక ఉద్యుక్తుడివై ఉన్నావో అటువంటి ఉపకారాన్ని నాకు చేయడంలో కూడా నువ్వు ఉద్యుక్తుడివై ఉండు. ఎక్కడా పక్షపాతమైనటువంటి భేదాభిప్రాయం ఏమీ వద్దు, ఆ విధంగానే నువ్వు ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. యథైవ పాండవాస్తుభ్యం తథైవ భవతే హ్యహం అనుమాన్యంచ పాల్యంచ భక్తంచ భజ మాం విభో. నీ చేత ఆదరింపదగిన వాణ్ణి, అనుమాన్యంచ పాల్యంచ నీ సహాయాన్ని పొందదగిన వాణ్ణి, అనుమాన్యంచ పాల్యంచ నీకు భక్తుణ్ణి, కాబట్టి నన్ను రక్షించు, నేను అడిగిన కోరిక మాత్రం తీర్చు అని ప్రాధేయపడుతూ ఉన్నాడు మాట. ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాడు శల్యుణ్ణి. యథైవ పాండవాస్తుభ్యం తథైవ భవతే హ్యహం అనుమాన్యంచ పాల్యంచ భక్తంచ భజ మాం విభో. శల్య ఉవాచ. ఇలా అడిగిన తర్వాత శల్యుడు చెబుతున్నాడు ఏ విధంగా అంటే, ఏవమేతన్ మహారాజ యథా వదసి పార్థివా ఏవం దదామి తే ప్రీతః ఏవమేతద్భవిష్యతి. అంతా నువ్వు చెప్పిన ప్రకారమే జరుగుతుంది, ఎందులో ఏ మాత్రము మార్పు లేదు అనేది సిద్ధాంతంగా చెబుతూ ఉన్నాడు ఆయనకి. ఏవమేతన్ మహారాజ యథా వదసి పార్థివా.
నువ్వు ఏ విధంగా అయితే నన్ను అడుగుతూ ఉన్నావో, ఏ కోరిక అయితే నీ మనస్సులో ఉన్నదో ఆ మనస్సులో ఉన్న కోరికను నా ఎదుట బయట పెట్టావో, ఏ విధంగా ఆ కోరిక నా దగ్గర చెబుతూ ఉన్నావో, చెప్పిన కోరికను చెప్పినట్లుగానే తీరుస్తా. ఏవమే తన్మహారాజ యథా వదసి పార్థివ ఏవం దదామి తే ప్రీతః. నీకు ఇష్టముగా, నువ్వు ఇష్టపడేటట్లుగానే ఈ కోరికను నీకు తీరుస్తా. ఏవమే తద్భవిష్యతి, నువ్వు ఏమనుకుంటున్నావో ఆ ప్రకారంగానే జరుగుతుంది, ఇందులో ఏమీ మార్పు లేదు అనే అంశాన్ని శల్యుడు దుర్యోధనుడికి చెప్తున్నాడు చాలా ప్రీతుడై. ఏవమే తన్మహారాజ యథా వదసి పార్థివ ఏవం దదామి తే ప్రీతః ఏవమే తద్భవిష్యతి. వైశంపాయన ఉవాచ. మళ్ళీ ఇప్పుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నటువంటి ఘట్టాన్ని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు. వాస్తవానికి అంతా వైశంపాయనుడు జనమేజయుడికి ఉపదేశం చేస్తున్న భాగమే. మధ్యలో ఎవరెవరి వాళ్ళ విషయాలన్నీ ప్రస్తావన చేస్తూ వాళ్ళు ఈ విధంగా చెప్పారు అనే అంశాన్ని మనకి ఎక్కడ శల్యుడు మాట్లాడితే శల్యుడు, అలాగే కృష్ణుడు మాట్లాడితే కృష్ణుడు, ఇతరులు ఎవరు దుర్యోధనుడు మాట్లాడితే దుర్యోధనుడు, ఇలా ఎవరెవరు ఏ ఏ విషయాల్ని మాట్లాడారు అనే విషయాన్ని చూపించడం కోసం మధ్యలో మనకి తత్తదువాచ, దుర్యోధన ఉవాచ, శల్యు ఉవాచ అని చూపిస్తూ ఉన్నారు. ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే వైశంపాయనుడు జనమేజయుడికి ఉపదేశం చేయటం ఇందులో భాగం. వైశంపాయన ఉవాచ కృతమిత్యబ్రవీచ్ఛల్యః కిమన్యత్ క్రియతామితి కృతమిత్యేవ గాంధారిః ప్రత్యువాచ పునః పునః. ఇలా చెప్పిన తర్వాత కృతమిత్యబ్రవీచ్ఛల్యః, నీకేం కావాలో అది చేయబడింది, ఆల్రెడీ సిద్ధం చేసేసాము. కిమన్యత్ క్రియతాం, నువ్వు అడిగిందంతా చేయబడినదే అయ్యిందనుకో, ఇంక ఇది కాక ఏమైనా ఉన్నదా? కిమన్యత్ క్రియతాం, వేరే ఏదైనా చేయాల్సింది ఉందా అని అడిగాడు. ఇంకా ఏమీ అక్కర్లేదు అన్నాడు ఆయన. కృతమిత్యేవ గాంధారి, నేను అడిగిందేదో అది నాకు చాలు, నేను అడిగిన కోరిక నాకు తీరిస్తే చాలు అని చెప్తున్నాడు ఆయన. కృతమిత్యేవ గాంధారి ప్రత్యువాచ పునః పునః, ఇంతకంటే కొత్త ఆలోచన కానీ కొత్త కోరిక కానీ నాకు ఏమీ లేదు, నేను అడిగిన కోరిక మాత్రము నువ్వు తీర్చు చాలు అనేటువంటి అభిప్రాయాన్ని పునః ఉద్ఘాటన చేస్తూ ఉన్నాడు ఆయన. శల్య ఉవాచ, అనంతరం శల్యుడు ప్రత్యుత్తరం చెప్తూ ఉన్నాడు. గచ్చ దుర్యోధనపురం స్వకమేవ నరర్షభ అహం గమిష్యే ద్రష్టుం వై యుధిష్ఠిరం అరిందమం. గచ్చ దుర్యోధన పురం స్వకమేవ నరర్షభ అహం గమిష్యే ద్రష్టుం వై యుధిష్ఠిరం అరిందమం. దుర్యోధన, నువ్వు వచ్చిన పని పూర్తయింది, స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళు అని చెబుతూ ఉన్నాడు శల్యుడు. గచ్చ దుర్యోధన పురం స్వకం నరర్షభ, నీ స్వకపురం అంటే స్వకీయం పురం, నీ నగరం ఏదైతే ఉన్నదో నీ నగరానికి నువ్వు బయలుదేరి వెళ్ళించేదంటే గూఢాచారుడే వచ్చాడు కదా, ఎవరూ చూడకుండా మేనమామ ఎదుట పడ్డాడు కాబట్టి మళ్ళీ అంతే గుప్తంగా గూఢుడుగా ఎవరికీ కనిపించకుండా మళ్ళీ నీ నగరానికి నువ్వు చేరుకో అనే అభిప్రాయాన్ని చాలా మర్యాదగా గుర్తు చేస్తున్నాడు ఆయన. గచ్చ దుర్యోధన పురం స్వకమేవ నరర్షభ, నరశ్రేష్ఠ అని సంబోధన చేస్తూ, అలాగే అహం గమిష్యే ద్రష్టుం వై, నేను కూడా వెళ్ళబోతూ ఉన్నాను, ఎవరిని? యుధిష్ఠిరుని చూడడానికి వెడుతూ ఉన్నాను. అతడు ఎటువంటి వాడు అంటే అరిందమః, శత్రువులందరినీ కూడా దమనం చేసేస్తాడు, నొక్కి పెడతాడు అన్నమాట, ఇట్లా కాళ్ళ కింద వస్తువులాగా. అరిందమం అహం గమిష్యే ద్రష్టుం వై యుధిష్ఠిరమరిందమం గచ్చ దుర్యోధనపురం స్వకమేవ నరర్షభ అహం గమిష్యే ద్రష్టుం వై యుధిష్ఠిరం అరిందమం. దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్ క్షిప్రమేష్యే నరాధిప అవశ్యం చాపి ద్రష్టవ్యః పాండవః పురుషర్షభః. మళ్ళీ ఇంకోసారి ఇదే మాట చెబుతూ ఉన్నాడు. దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్, నేను యుధిష్ఠిర దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాను, వెళ్ళిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చెయ్యను, వెళ్ళిన తర్వాత అతన్ని చూసి అతనితో మాట్లాడి వెంటనే ఏమాత్రమో ఆలస్యం చేయకుండా నేను మన దగ్గరికి వచ్చేస్తాను. క్షిప్రమేష్యే నరాధిప అవశ్యం చాపి ద్రష్టవ్యః పాండవః పురుషర్షభః. అయితే అవశ్యం చాపి ద్రష్టవ్యః అనే పదం వేశారు ఇక్కడ, అంటే ఖచ్చితంగా ఇతను చూడదగినవాడు అని చెప్పడంతో ఒకవేళ ఇతను చూడక్కర్లేకుండా వెళ్ళిపోదామా అనే అభిప్రాయం ఏమైనా ఉందేమో అంటే అలా కుదరదు, వెళ్ళాలి, అతన్ని కలవాలి, అతనితో మాట్లాడాలి, ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తాను
అనే అభిప్రాయాన్ని, చూడకుండా ఉండడం అనేది కుదరదు, చూడదగిన వాడు మన కార్యానికి అనుకూలమవుతుంది ఈ చూడడం అనేది, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఆయన. అవశ్యంచాపి ద్రష్టవ్య పాండవ పురుష ఋషభ దృష్ట్వా యుధిష్ఠిరం రాజన్ క్షిప్రమేష్యేన రాధిప. అవశ్యంచాపి ద్రష్టవ్య పాండవ పురుష ఋషభ. దుర్యోధన ఉవాచ. శల్యుడు దుర్యోధనుడికి ప్రత్యుత్తరాన్ని చెప్పాడు కదా, మళ్ళీ దుర్యోధనుడు మళ్ళీ శల్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు. క్షిప్రమాగమ్యతాం రాజన్ పాండవం వీక్ష్య పార్థివ త్వయ్యధీనా స్మ రాజేంద్ర వరదానం స్మరస్వనః. క్షిప్రమాగమ్యతాం రాజన్ పాండవం వీక్ష్య పార్థివ త్వయ్యధీనా స్మ రాజేంద్ర వరదానం స్మరస్వనః. నువ్వు వెళ్ళిన తర్వాత చాలా తొందరగా బయలుదేరి వచ్చేసేయి అని పాపం చెబుతూ ఉన్నాడు శల్యుడితో దుర్యోధనుడు. క్షిప్రమాగమ్యతాం రాజన్ పాండవం వీక్ష్య పార్థివ. పాండవులను చూసిన అనంతరమే, వీక్ష్య అంటే వాళ్ళని చూసిన తర్వాత, అంటే ఎటువంటి విలంబము లేకుండా తొందరగా వచ్చేసేయి అని పాపం ఆయనతో చెబుతూ ఉన్నాడు ఆయన. ఇంచేత అంటే అంత తొందరగా వచ్చేయమని ప్రార్థన చేయడంలో ఆయన యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, త్వయ్యధీనా స్మ రాజేంద్ర, నీ యొక్క అధీనముగా ఉన్నాం మేమంతా కూడా, నువ్వు ఎప్పుడు వస్తావా అని చూస్తూ ఉన్నాం, నువ్వు వస్తే ఎటువంటి సందేశం వస్తుందో అని చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చెప్పే మాట పైన మా భవిత విజయం అంతా, మా జీవితములన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి త్వయ్యధీనా స్మ రాజేంద్ర వరదానం స్మరస్వనః. కానీ నువ్వు వాళ్ళని చూసిన తర్వాత నాకు ఇచ్చిన వరం ఏదైతే ఉందో ఆ వరాన్ని మాత్రం మర్చిపోతావేమో, నాకు ఇచ్చినటువంటి వరాన్ని మాత్రం స్మరస్వనః, నాకు ఇచ్చినటువంటి వరాన్ని మాత్రం స్మరిస్తూ ఉండు. వరదానం స్మరస్వనః. అలా స్మరణ చేయడం వల్ల వాళ్ళని చూసినా కూడా ఇతనికి ఇచ్చినటువంటి మాటని ఏమాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అతను అడగాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అంటే మన అనేటువంటి అభిప్రాయంతో ఏమాత్రమైనా నన్ను నిర్లక్ష్యం చేసి నా మాటను వదిలేస్తావేమో, నేను అడిగిన నా కోరిక ఏదైతే ఉన్నదో నా కోరికను మాత్రం విడిచిపెట్టకు, నేను అడిగినటువంటి కోరికను స్మరణ చేస్తూ ఉండు. స్మరణ చేయడం ద్వారా నేను నీకు బుద్ధిలోకి వస్తాను. వాళ్ళని చూడగానే, వాళ్ళని నువ్వు చూసినా, వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడినా, నువ్వు నాకు ఇచ్చిన మాట ఏదైతే ఉన్నదో ఆ మాట నీవు బుద్ధిలో స్మరణ చేయడం వల్ల నేను ఇచ్చిన మాట నీకు గుర్తు రావాలి. అప్పుడు నువ్వు వెంటనే నా పక్షంలో మాట్లాడే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. క్షిప్రమాగమ్యతాం రాజన్ పాండవం వీక్ష్య పార్థివ త్వయ్యధీనా స్మ రాజేంద్ర వరదానం స్మరస్వనః. శల్య ఉవాచ. అనంతరం మళ్ళీ శల్యుడు ప్రత్యుత్తరం చెప్తున్నాడు దుర్యోధనుడికి. క్షిప్రమేష్యామి భద్రం తే గచ్చస్వ స్వపురం నృప పరిష్వజ్య తథాన్యోన్యం శల్య దుర్యోధనావుభౌ. క్షిప్రమేష్యామి భద్రం తే గచ్చస్వ స్వపురం నృప పరిష్వజ్య తథాన్యోన్యం శల్య దుర్యోధనావుభౌ. నువ్వు చెప్పినట్లుగా ఏమాత్రము ఆలస్యం చెయ్యను, ఆలస్యం చేయకుండా తొందరగానే వచ్చేస్తాను. క్షిప్రమేష్యామి భద్రం తే, నీకు భద్రమగుగాక అనే మాట కూడా ఒకటి అన్నాడు. నేను తొందరగా వచ్చేస్తాను, నీకు మంగళమగుగాక. గచ్చస్వ స్వపురం నృప, నువ్వు యథాస్థానానికి బయలుదేరి వెళ్ళిపో, ఇక్కడ ఉండకు అని చెప్తున్నాడు ఆయన. అలా చెప్పిన తర్వాత మరి బయలుదేరే ముందు ఒకసారి మళ్ళీ ఒకసారి ఆ స్పర్శ, పరస్పరము ఒకరికొకరు ఆలింగనం చేసుకోవడం మాట. అంటే ఆ ఆలింగనం ద్వారా ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట మరింత లోతుకి హృదయంలోకి చేరడం కోసం ఒకసారి ఆలింగనం చేసుకోవడం. పరిష్వజ్య తథాన్యోన్యం శల్య దుర్యోధనావుభౌ. ఇరువురు కూడా పరస్పరము ఒకసారి ఆలింగనం చేసుకుని ఎవరి స్థానానికి వాడు చేరుకున్నారు. అనంతరం స తథా శల్యమామంత్ర్య పునరాయాత్ స్వకం పురం. ఒకసారి మళ్ళీ మేనమామని ఆమంత్రణం చేశాడు శల్యా అని. ఒకసారి మేనమామని పిలుచుకుని తన పురానికి తను వచ్చేసాడు. తథా శల్యమామంత్ర పునరాయాత్ స్వకం పురం. స తథా శల్యమామంత్ర్య పునరాయాత్ స్వకం పురం. అతడు శల్యుణ్ణి ఒకసారి అలా సంబోధన చేసి తన గృహానికి, తన పురానికి, తన నగరానికి వచ్చేసాడు ఆయన. శల్యో జగామ కౌంతేయాన్ ఖ్యాతుం కర్మ చ తస్య తత్. శల్యుడేమో పాండవుల దగ్గరికి చేరుకున్నాడు.
ఎందుకంటే తను చేసిన పని ఏదో ఆ పని తెలపటం కోసము పాండవుల దగ్గరికి చేరుకున్నాడు శల్యుడు, తన పురానికి చేరుకున్నాడు దుర్యోధనుడు. స తథా శల్యమామంత్ర్య పునరాయాత్ స్వకం పురం శల్యో జగామ కౌంతేయాన్ ఖ్యాతుం కర్మ చ తస్య తత్ ఉపప్లవం స గత్వాతు స్కంధావారం ప్రవిశ్య చ పాండవానథ తాన్ సర్వాన్ శల్యస్తత్ర దర్శః. ఉపప్లవ్యం స గత్వాతు స్కంధావారం ప్రవిశ్య చ పాండవానథ తాన్ సర్వాన్ శల్యః తత్ర దదర్శః. ఉపప్లవ్యం అనేది ఆ పాండవులు ఉండేటువంటి ప్రదేశానికి పేరు. ఆ ఉపప్లవ్యం వెళ్ళిన తర్వాత స్కంధావారం ప్రవిశ్యచ అంటే సేనా శిబిరానికి స్కంధావారం అని పేరు. అంటే సేన అంతా ఎక్కడైతే ఉంటుందో ఒక శిబిరాలు ఉంటాయి కదా, ఆ శిబిరాల్లో ఉంటూ ఉంటారు సేన. ఆ శిబిరాల్లోకి ప్రవేశించాట ఈయన. ఉపప్లవ్యం స గత్వా స్కంధావారం ప్రవిశ్యచ పాండవానథ తాన్ సర్వాన్ శల్యస్తత్ర దదర్శః. అక్కడ ఆ శిబిరంలో పాండవులందరినీ కూడా ఒకసారి చూసేట శల్యుడు మొత్తం వారందరినీ కూడా. సమేత్య చ మహాబాహుః శల్యః పాండుసుతైస్తదా పాదం అర్ఘ్యం చ గాంచైవ ప్రత్యగృహ్ణాద్యథా విధి. సమేత్య చ మహాబాహుః శల్యః పాండుసుతైస్తదా పాదమర్ఘ్యం చ గాంచైవ ప్రత్యగృహ్ణాద్యథా విధి. ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఎలా పూజించాలో ధర్మశాస్త్రం ఏ విధంగా అతిథి పూజ చెప్పిందో ఆ విధంగా వాళ్ళు ఆ శల్యుణ్ణి పూజించారట. వీళ్ళంతా సమేత్య అందరూ కలిసి మహాబాహు శల్య, ఆయన యొక్క విశేషణం మహాబాహు శల్య పాండుసుతైస్తదా, వీళ్ళందరితో కూడినటువంటి మహాబాహు శల్యుడు అక్కడ ఉన్నాడు. ఆ విధంగా అలా వచ్చిన తర్వాత అలా కూడి ఉన్నటువంటి ఆ శల్యుణ్ణి వీళ్ళు ఏం చేశారు, వచ్చిన వెంటనే పాద్యం అర్ఘ్యం పాదములు కడిగేటువంటి జలాన్ని ఇచ్చారు, పాదాలు కడిగారు, అర్ఘ్యాన్ని ఇచ్చారు. అలాగే గాంచైవ ప్రత్యగృహ్ణాద్ గోవుని కూడా స్వీకరించాట యథావిధి. అంటే ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది అతిథిని ఎలా పూజించాలి. అంటే గోవుని ఇవ్వడము ఎందుకు అంటే గో సంబంధమైనటువంటి క్షీరము అలాగే దధి అలాగే ఆజ్యము ఇవన్నీ కూడా యాగార్హములై ఉన్నాయి కాబట్టి, యాగ ద్రవ్యములుగా ఇవన్నీ మనకి వేదశాస్త్రముల చేత చెప్పబడి ఉంది కాబట్టి, వీటి చేత అనుష్ఠానమంతా కూడా ఆధారపడి ఉంది కాబట్టి, వీటి చేత ఈ గోవుని ఇవ్వడం ద్వారా ఆ తత్సంబంధమైనటువంటి హవిరాదులన్నీ స్వీకరించి ఆయన యజ్ఞయాగాది కృతువులు చేసుకుంటాడు అనే అభిప్రాయంతో గోవుని ఇవ్వడం మాట. ఆ విధంగా పాద్యమర్ఘ్యంచ గాంచైవ ప్రత్యగృహ్ణాద్యథా విధి సమేత్య చ మహాబాహుశల్యః పాండుసుతైస్తదా పాదమర్ఘ్యంచ గాంచైవ ప్రత్యగృహ్ణాద్యథా విధి. అనంతరం కుశలపూర్వం ఎలా ఉన్నారని పలకరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి కుశల ప్రశ్న వేస్తున్నాడు ఆయన. తతః కుశలపూర్వం హి మద్రరాజోరిసూదనః ప్రీత్యా పరమయా యుక్తః సమాశ్లిష్యద్యుధిష్ఠిరం తథా భీమార్జునౌ హృష్టౌ స్వశ్రీయౌ చయమావుభౌ. తతః కుశలపూర్వం హి మద్రరాజోరిసూదనః ప్రీత్యా పరమయా యుక్తః సమాశ్లిష్యద్యుధిష్ఠిరం. మొట్టమొదట కుశల ప్రశ్న వేశాడు, ఎలా ఉన్నారండి అని. పాపం అంతా చాలా ప్రేమగా పలకరించాడు. ముందు అంతా కుశలమేనా, ఇంచేదంటే వాళ్ళంతా అరణ్యవాసము అజ్ఞాతవాసము పూర్తి చేసుకుని వచ్చారు కాబట్టి ఒకసారి కుశల ప్రశ్న వేశాడు ఆయన. కుశల ప్రశ్న వేసిన తర్వాత ఎవరు వేసినటువంటి ప్రశ్న ఎవరు, మద్రరాజ అరిసూదన అనేటువంటి విశేషణాలు ఆ శల్యుడికి వేశారు. ఇక్కడ ఆయన మద్ర దేశానికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి, అలాగే అరిసూదన శత్రువుల్ని మట్టు పెట్టదాడు ఆయన, అంతటి మహావీరుడు కాబట్టి ఆ విశేషణము. అనంతరం ప్రీత్యా పరమయా యుక్తః వస్తుతః పాండవుల యందు ఆయనకి అమితమైనటువంటి ప్రీతి. ప్రీత్యా పరమయా యుక్తః సమాశ్లిష్యతు యుధిష్ఠిరం. యుధిష్ఠిరుని ఒక్కసారి అలాగ ఆలింగనం చేసుకున్నట్ట పాపం ఆయన. ప్రీత్యా పరమయా యుక్తః సమాశ్లిష్యద్యుధిష్ఠిరం. అలాగే తథా భీమార్జునౌ హృష్టౌ భీమార్జునులు ఇరువురిని కూడా అలా ఆలింగనం చేసుకున్నాడు. స్వశ్రీయౌ చ యమావుభౌ నకుల సహదేవులు ఇప్పుడు మాద్రి పుత్రులు కాబట్టి వీళ్ళు మద్రరాజుకి సహోదరియే మాద్రి.
ఆ మాద్రి కుమారులే కాబట్టి నకుల సహదేవులు ఒకసారి మేనమామని ఇరువులు కూడా ఆలింగనం చేసుకున్నారట. స్వస్త్రీయౌచయమావుభౌ తతః కుశల పూర్వం హి మద్రరాజోరిసూదనః ప్రీత్యా పరమయా యుక్తః సమాశ్లిష్యద్యుధిష్ఠిరం తథా భీమార్జునౌ హృష్టౌ స్వశ్రీయౌ చ యమావుభౌ ద్రౌపదీ చ సుభద్రా చ అభిమన్యుశ్చ భారత సమేత్య చ మహాబాహుం శల్యం పాండుసుతస్తదా కృతాంజలిరదీనాత్మా ధర్మాత్మా శల్యమబ్రవీత్. ఈ విధంగా ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు అలాగే వీళ్ళందరూ కలిసి ఆ మహాబాహుం శల్యం ఈ విధంగా అతన్ని కృతాంజలి ఇలా అంజలి ఘటిస్తూ ఆయన దగ్గరికి చేరారట. కృతాంజలిరదీనాత్మా ధర్మాత్మా శల్యమబ్రవీత్. ఈ శ్లోకంతో ఈ రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుని రేపటి రోజు యుధిష్ఠిరుడు చెప్పినటువంటి తన వృత్తాంతం, యుధిష్ఠిరుడు ఏ విధంగా ఆయన అభిప్రాయాన్ని శల్యుడి దగ్గర చెప్పబోతూ ఉన్నాడో ఆ విషయాన్ని రేపటి రోజు చదువుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద